అనారోగ్యశ్రీగా మార్చిన వైసీపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్ణయం. బకాయిలు భారీగా పేరుకుపోవడమే కారణం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలన కారణంగా ప్రజా సేవలకు సంబంధించి మరో విభాగం మూతపడింది. పేద రోగులను ఆదుకునే లక్ష్యంతో అమలు చేస్తున్న పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఈ పథకం అమలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఇప్పటివరకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ పథకం కింద వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ అనేది మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రవేశపెట్టి ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా అన్ని సౌకర్యాలతో ధనం ఉన్న వాళ్ళతో సమానంగా ఉచిత సేవలు పొందాలనే ఉద్దేశంతో ఆయన చాలా మంచి ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పథకాన్ని కొనసాగించే క్రమంలో మన తెలుగుదేశం ప్రభుత్వం కూడా దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది, ప్రజలకు ఎంతో సేవలు అందించింది. ప్రస్తుతం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఆరోగ్య సేవ చేసే హాస్పిటల్స్కి కొన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళు కంటి తుడుపుగా కొంత బడ్జెట్ రిలీజ్ చేసి మమ్మల్ని ప్రలోభపెట్టి లేకపోతే భయపెట్టి మీరు సేవలను కొనసాగించండి అని మా మీద ఒత్తిడి చేస్తున్నారు. మేము ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలున్నా శాలరీస్ ఇవ్వలేకపోయినా మేము ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం. కానీ ఎంతో కాలం ఎదురు చూసాం, మేము కూడా అలసిపోయాం. మేము ప్రస్తుతానికి ఈ సేవలు అందించలేని స్థితికి వచ్చేసాం. అయినా కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, ఈ ఆరోగ్యశ్రీని మేము నిలిపివేస్తే చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడతారని సదుద్దేశంతో, ఎందుకంటే డాక్టర్ వృత్తి అనేది డబ్బులు సంపాదించే ధ్యేయంతో కాదు. మేమంతా పల్లెటూరులో పుట్టాం, అక్కడే చదువుకున్నాం. ప్రభుత్వ నిధులతో మేమంతా ఎంబీబీఎస్ ఎంఎస్ పూర్తి చేసాం. ఈ స్థితికి చేరిన తర్వాత ఈ ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతో హాస్పిటల్ స్థాపించాం. ఎవరైనా ఉన్నత స్థితికి చేరిన తర్వాత తమ మూలాలు మర్చిపోతే వాళ్ళ జీవితం వ్యర్థం. ఆ ఉద్దేశంతో మేము ఇంకా ఈ సేవలు కొనసాగిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు రావాల్సిన బకాయిలు చెల్లించి ప్రజలకు న్యాయం చేస్తారని, మాకు ఈ బకాయిలు విడుదల చేసి మమ్మల్ని ఈ సేవలకి మళ్ళా చేసేటట్టుగా మమ్మల్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతూ, దీంతో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందించే ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. వివరాల్లోకి వెళ్తే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బకాయిలు నిలిచిపోయినట్లు వైసీపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా బకాయిలు చెల్లించకపోవడంతో పాటు సుదీర్ఘకాలంగా ఆరోగ్యశ్రీ వైద్య సేవల బిల్లులు కొండల్లా పేరుకుపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమకు రావాల్సిన బిల్లు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతుండటంతో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయించినట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్-19 చికిత్సల బిల్లులతో పాటు ఆ తర్వాత 2-3 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ బిల్లులను చెల్లించకపోవడంతో బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రం మొత్తం మీద సుమారుగా 1500 కోట్ల రూపాయలు ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి బిల్లులు చెల్లించాల్సి ఉండగా ఒక్కో జిల్లాలో సుమారు 100 కోట్ల మేర బకాయిలు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నిలిపివేతపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఏదైతుందో దానికి నిధులు ఇవ్వకుండా వీళ్ళు తాత్సార్యం చేయడం వల్ల పేదవాళ్ళ ఆరోగ్యంతో చెలగాటమాడుకుంది వైసీపీ ప్రభుత్వం. మేము ఏదైతే ప్రజలుగా మేము ఈరోజు గమనిస్తూ ఉంటే అనేక హాస్పిటల్స్ మేము పని మీద వెళ్ళినప్పుడు వీళ్ళు 1500 కోట్ల రూపాయల నిధులు ఇవ్వాల్సి ఉంటే ఇవాళ ఏదో 203 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. 1500 కోట్ల రూపాయలకు 203 కోట్లు చేస్తే ఆరోగ్య పేదవాళ్ళు బతకాలా చావాలా? అసలే ఈ పేదవాళ్ళకు సంబంధించి వాళ్ళు ఏదో కలో గంజేదో బతికి ఆరోగ్యశ్రీ ఉంది కదా అని చెప్పి ఆలోచన హాస్పిటల్లో చేరితే వాళ్ళ హుటాహుటిన ఈ కిడ్నీ సమస్య, లివర్ సమస్య, హార్ట్ సమస్య, మోకాళ్ళు ఇరిగో, కాళ్ళు ఇరిగో, చేతులు ఇరిగో వచ్చి ఆడ పడితే ఆరోగ్యశ్రీ లేదు అని అంటే ఏం చేయాలి? డబ్బులు లేక వాళ్ళు వైద్యం చేయకపోతే ఆ వ్యక్తులు ప్రాణాలు పోవాల్సిందేనా? వైద్యమో రామచంద్రుడు కొట్టుకుంటా ఉన్నారు. అనేక హాస్పిటల్స్ ఇవాళ నుంచి బంద్ చేస్తూ ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలా? మా యొక్క ప్రాణాలు, మా యొక్క తాతలు, అవ్వలు, చిల్లలు, పిల్లలు ఈ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహించాలా? అని ఈ డబ్బులను ఏమైనా మేము చేసిన తప్ప ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని తప్పుడు కార్డు పెట్టుకొని దాని పచ్చ రంగు, బులుగు రంగు, తెల్ల రంగు వేసుకుని జేబులు పెట్టుకుని అక్కడికి వెళ్తే వాళ్ళు వెనక పంపిస్తే వాళ్ళు వెనక ఈ కార్డు ఏం చేసుకోవాలి? నాలుగు తీసుకొని మనకి వచ్చింది. మాకు ఏదో ఆరోగ్యశ్రీ మీ నానబెట్టాడు జాగ్రత్త చేస్తాను ఆ గౌరవాన్ని 5 సంవత్సరాల్లో మీరు 5 సంవత్సరాల్లో ఒక నియంతృత్వంగా పరిపాలించి నాశనం చేశారని చెప్పుకోవచ్చు. ఎంత బాధాకరం సార్! హాస్పిటల్ దగ్గర అరణ్య రోదన ఎవడూ చెప్పుకోవాలి తెలియదు. ఈ సంవత్సరం కరువు కాటకాలు వచ్చి గతంలో కరోనా దెబ్బతిని డబ్బులు లేక 3 సంవత్సరాల క్రితం వాళ్ళు అన్నమో రామచంద్ర డబ్బులు లేకపోతే వైద్యం క్యాన్ నుంచి వస్తే డబ్బులు
ఇది ఆలోచించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నాం. మెరుగైన వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో లభిస్తాయని, ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ నిలిపివేస్తే పేదల పరిస్థితి ఏమిటని వాపోతున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ వైద్య సేవల నిలిపివేతపై ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలని 3 సంవత్సరాల నుంచి రావాల్సిన నిధుల్ని హాస్పిటల్స్కి విడుదల చేయకుండా ఏదో మీటర్ నొక్కానని చెప్పి అవి కూడా కాజేసి 1500 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాడంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సౌకర్యాలు లేవని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటే రోగులు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే వాళ్ళు వైద్యం ఎక్కడ చేయించుకుంటారు? వాళ్ళ నడ్డి విరుస్తున్నట్టే కదా నువ్వు. ఆల్రెడీ రోగాలతో వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఇంకా అనారోగ్య పాలు చేస్తున్నావు. నువ్వు డబ్బులు కట్టకుండా ఏం చేసావు? 1500 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పరిస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థతే కారణమని మండిపడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ప్రజలకు ప్రైవేట్ వైద్య సేవలు అందేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామంటూ జిల్లా ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల అసోసియేషన్ నుంచి మంగళవారం రాత్రి వరకు తమకు ఎలాంటి సమాచారం రాలేదని జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి కార్యాలయం వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి తమకు వైద్య సేవలు అందుబాటులోకొచ్చేలా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.